Today start with PYQs series. In SSC Mathematics. SSC CGL Maths. ఈ రోజు నుంచి కంటిన్యూస్గా సీజీఎల్ ప్రిలిమ్స్ అయ్యేదాకా పీవైక్యూస్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. డైలీ 2025లో జరిగిన పీవైక్యూస్ ఏవేవి అయితే సీజీఎల్లో జరిగిన క్వశ్చన్స్ అండ్ సిహెచ్ఎస్ఎల్లో జరిగిన క్వశ్చన్స్ అనేది ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాము, చూస్తాము. ఫస్ట్ క్వశ్చన్, సపోజ్ x √2 + √3, y √5 + √1 and z √2 + 1, then which of the following is true? ఏమన్నారంటే సపోజ్ x వాల్యూ ఇది, y వాల్యూ ఇది అండ్ z వాల్యూ అది. ఈ మూడిట్లోనూ ఏది, ఈ నాలుగిట్లో ఏది ఆన్సర్ అన్నారు. x వాల్యూ ఏంది 2√2 + √3, అర్థమైందా? x వాల్యూ 2√2 + √3, y వాల్యూ √5 + √1 అండ్ z వాల్యూ 2√2 + 1. ఫస్ట్ అయితే √1 వాల్యూ ఏంది? ఎప్పుడైనా √1 వాల్యూ 1 వస్తుంది. √2 వాల్యూ ఏంది? √2 వాల్యూ 1.414. √3 వాల్యూ 1.732. √5 వాల్యూ 2.23. అర్థమైందా? √1 వాల్యూ 1, √2 వాల్యూ 1.14, √3 వాల్యూ 1.732, √5 వాల్యూ 2.23. అయితే దీంట్లో x వాల్యూ ఏంది? x √2 + √3, √2 + √3. √2 వాల్యూ ఎంత? 1.141. √2 వాల్యూ ఏంది? 1.414 ప్లస్ √3 వాల్యూ ఎంత? 1.732. ఈ సమ్ చేస్తే x వాల్యూ వస్తుంది. ఈ రెండింటిని సమ్ చేస్తే x వాల్యూ వస్తుంది. 4 + 2 6, 1 + 3 4, 4 + 7 11, 1 + 1 2 ప్లస్ రిమైండర్ 1 3. x వాల్యూ ఎంత? 3.146. y వాల్యూ అలాగనే, y వాల్యూ ఎంత ఇచ్చాడు? √5 ప్లస్ √1. √5 వాల్యూ ఎంత? 2√2. √5 వాల్యూ ఎంత? 2.23 ప్లస్ √1 వాల్యూ ఎంత? 1. అర్థమైందా? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 2 + 1 3, 3.23. అర్థమైందా? ఇది ఇప్పుడు జెడ్ వాల్యూ ఏమి ఇచ్చారు? ఇక్కడ తీసుకుందాము. జెడ్ వాల్యూ ఇక్కడ ఏమి ఇచ్చారు? జెడ్ వాల్యూ 2√2 ప్లస్ 1. అర్థమైందా? √2 వాల్యూ ఎంత? √2 వాల్యూ ఎంత? 2 of 1.414 ప్లస్ 1. అర్థమైందా? దీన్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది, 2తో మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 2 1 = 2,
2 4 जा 8, 2 1 जा 2, 2 4 जा 8 ప్లస్ 1. అర్థమైందా? ఇది యాడ్ చేస్తే ఎంత? 3.828. అర్థమైందా? ఈ రెండిట్లో ఈ XYZ అన్నిట్లో పెద్ద వాల్యూ ఏంది? జెడ్ అన్నిట్లో కన్నా పెద్ద వాల్యూ. జెడ్ అనేది అన్నిటికన్నా పెద్ద వాల్యూ, అందులోనే గ్రేటర్ దాన్. సెకండ్ హైయెస్ట్ ఏంది? వై వాల్యూ ఏంది? 3.23. కాబట్టి సెకండ్ హైయెస్ట్ గ్రేటర్ దాన్ ఎక్స్. ఇది వాల్యూ రావాలి, ఇది ఆన్సర్. అర్థమైందా? ఇది ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్లో ఏదైనా కనిపిస్తుందా? ఏ ఒక్కటి ఆప్షన్లో ఏ ఒక్కటి లేదు. ఏముంది ఆప్షన్లో? లెస్ దాన్లో ఉన్నది. లెస్ దాన్ అంటే ఏంది? ఇదే కదా రివర్స్లో ఉన్నది. ఆన్సర్ ఇదే. ఆన్సర్ ఎక్స్ లెస్ దాన్ వై లెస్ దాన్ జెడ్. ఇది ఆన్సర్. అర్థమైందా? ఇలా చేయాలి. ఎందుకంటే స్లోగా చెప్తున్నా. ఫస్ట్ సిరీస్, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్వశ్చన్. ఇది అర్థమైతే ఇలాంటి ఎన్నో క్వశ్చన్లు ఈజీగా చేయొచ్చు. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. రూట్ 1 వాల్యూ ఎంత? 1. రూట్ 2 వాల్యూ ఎంత? 1.414. రూట్ 3 వాల్యూ ఎంత? 1.732. రూట్ 5 వాల్యూ ఎంత? 2.23. అర్థమైందా? ఇది ఇచ్చిన వాల్యూ. ఇప్పుడు ద బడ్జెట్ ఫర్ ఏ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఈజ్ అలొకేటెడ్ టు ల్యాండ్ acquisition, building materials and labor in the ratio 5:3:2. During the project, the cost of land acquisition rose by 5%, building material rose by 10%, and labor fall by 20%. What is the percentage change, increase or decrease in the total project cost? ఏమన్నారంటే ఒక బిల్డింగ్ కట్టడానికి బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది, ల్యాండ్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది రేషియో ఇచ్చాడు. ఎంత? 5:3:2 అనే రేషియోలో ఇచ్చారు. అయితే ఏంటంటే డ్యూరింగ్ ది ప్రాజెక్ట్ నడుస్తున్న క్రమంలో ఏంటంటే ఏదైతే ల్యాండ్ అంతకుముందు కొన్నారో ఆ ల్యాండ్కు 5% పెరిగినది. అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ కూడా 10% పెరిగినది. దాని తర్వాత కూలీలు, లేబర్స్ అంటారు కదా, వాళ్ళ ఛార్జెస్ తగ్గినది 20%. అప్పుడు అది ప్రీవియస్గా ఉన్న రేషియో కన్నా ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది ఆ డిక్రీజ్ అయింది. ఇప్పుడు బిల్డింగ్ ఇక్కడ ఏమన్నారు? ఇచ్చారు కదా. ఫస్ట్ ఏంది? ల్యాండ్ కదా, ఇది ల్యాండ్, మెటీరియల్, లేబర్. ఇది లేబర్ కదా. ఇక్కడ ఏమన్నారంటే 5:3:2 అని అన్నారు. నేనేం చేస్తా? 500, 300, 200 అని రాస్తా. ఏమని రాస్తా? 500, 300, 200. ఇప్పుడు నేనేమని రాసిన? ల్యాండ్ ఏదైతే ఉందో అక్విజిషన్ 500, ఇక్కడ మెటీరియల్ ఎంత? 300, లేబర్ ఎంత? 200 అని రాశా. ఇప్పుడు నాకు ఏమన్నారు? డ్యూరింగ్ ది ప్రాజెక్ట్ ద కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ రైజ్ బై 5%. ఇప్పుడు 100% అనేది 500 అయితే 100% ఏది
500 100% 100% 100% 500 అయితే 5% 5% అంటే ఎంత అమ్మా తెలియదు కదా. ఈ20 క్యాన్సిల్ చేస్తే 1% వాల్యూ 5 అయితే 1% వాల్యూ 5 అయితే 5% వాల్యూ 1 5 అయితే 5 25 అవ్వాలి. 1 5 అయితే 5 ఎంత అవ్వాలి 25. అర్థమైందమ్మా 25. దీనికి యాడ్ చేస్తే ఇది ఒరిజినల్, ఇది న్యూ. ఇప్పుడు ఎంత అయింది 525 అయింది. 525 అయింది. అర్థమైందా. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ మెటీరియల్ కాస్ట్ అనేది ఎంత 300 అయితే మెటీరియల్ కాస్ట్ ఎంత 100% 300 అయితే అర్థమైందా. 10% ఇంక్రీజ్ అయింది కదా. 10% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 100 అనేది 300 1 3 అయితే 10 ఏమవుతుంది 30 అవుతుంది. 1 ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ కదా. 1 3 అయితే 10 ఏంది 30 అవుతుంది. మెటీరియల్ కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా 10% కాబట్టి 330. ఇప్పుడు లేబర్ కదమ్మా, ఇదేంది మెటీరియల్. ఇప్పుడు లేబర్ ఎంత 100% 200 అయితే ఇక్కడ ఏంది లేబర్ ఫాల్ డిక్రీజ్డ్ బై ఎంత 20% డిక్రీజ్ అయింది. 20% డిక్రీజ్ అయింది. ఈ 20కి ఈ 20 క్యాన్సిల్. 1 2 అయితే 1 ఈ 1 2 అయింది కమ్మా. 1% వాల్యూ 2 అయితే 20% వాల్యూ ఎంత 40 కదా. ఇక్కడ 40 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. లేబర్ డిక్రీజ్ అయింది కాబట్టి 40 సబ్ట్రాక్ట్ చేస్తే 160 వస్తుందమ్మా. ఒరిజినల్గా ఎంత అన్నారు 500 + 300 + 200 టోటల్ 1000 అమ్మా. ఒరిజినల్గా 1000 అయింది. ఇప్పుడు ఎంత ఉండాలి 525 330 160 525 + 300 855 + 160 1015. ఒరిజినల్ వాల్యూ ఎంత అమ్మా ఒరిజినల్ వాల్యూ ఎంత అమ్మా 1000. ఒరిజినల్ వాల్యూ 1000. న్యూ వాల్యూ ఎంత అమ్మా న్యూ వాల్యూ ఎంతమ్మా ఈ అంతా యాడ్ చేస్తే 525 + 330 + 160 525 + 330 ఎంత 855 + 160 1015 అమ్మా. 1015 ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా 1000 నుంచి 1015 ఇంక్రీజ్ అయింది కదా. 15 అనేది ఇంక్రీజ్ అయింది. 15/1000 కదా. పర్సంటేజ్లో ఉన్నప్పుడు 100 రాసుకుంటాం కదమ్మా. ఈ 20కి ఈ 20 క్యాన్సిల్.
15/10 అంటే ఎంత? ఈ 0 ఉంది కాబట్టి పైకి వస్తే ఎంత వస్తుంది అంటే 1.5. 1.5 ఇంక్రీజ్ 1.5 ఇంక్రీజ్. ఏది ఉంది 1.5 ఇంక్రీజ్? ఇదమ్మా సెకండ్ బి ఆన్సర్. నేను ఇంత స్లోగా చెప్పడానికి కారణం ఈరోజు ఫస్ట్ CGL 2025లో ఏ ఒక్కళ్ళు ఫస్ట్ షిఫ్ట్ రాశారో అదే పేపర్ అమ్మ ఇది. 13 సెప్టెంబర్ ఫస్ట్ షిఫ్ట్ ఎవరు రాసిర్రో ఆ పేపర్ అమ్మ ఇది. ఇప్పుడు ఎవాల్యుయేట్ ఈ ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ఎప్పుడైనా ఇట్లాంటి ఈక్వేషన్ని బ్యాక్ నుంచి సాల్వ్ చేయాలమ్మా. బ్యాక్ నుంచి సాల్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ నుంచి చేయకూడదు. ఇట్లాంటి ఈక్వేషన్ని బ్యాక్ నుంచి చేస్తే ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చేస్తా. చూడండి 1/2 ఇదేంది ఇంటూ హోల్ 1 - 1/3 అనేది ఉందా? దీన్ని ఈ 3ని 1/3ని దీన్ని మల్టిప్లై చేస్తా కదా, 3 - 1/3 కదా. ఇది దీన్ని చూడండి 1/2 ఇంటూ 3 - 1/3 కదా. ఇది అర్థమైందా? దీని నుంచి 1/2 ఇంటూ 3 - 1 2 2/3 అర్థమైందా? ఈ 2కి ఈ 2 క్యాన్సిల్. ఇప్పుడు రిజల్ట్ ఏమొచ్చిందమ్మా 1/3. దీనొక్క ఈ మొత్తం వాల్యూ ఎంత అమ్మా అంటే 1/3. 1/3 వచ్చిందా? వచ్చింది. ఇక్కడ వచ్చింది కదా, వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ, ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూ ఎంత ఇచ్చారు? ఈ వాల్యూ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ వాల్యూ 1/6 ప్లస్ 1/3 అర్థమైందా? ఈ 1/3 ఏంది? ఈ మొత్తం వాల్యూ వచ్చేసి 1/3. ఈ వాల్యూ 1/6. దీన్ని ఎల్సిఎం తీసుకుంటే, ఈ రెండింటిని ఎల్సిఎం తీసుకుంటే 6. ఈ రెండింటిని ఎల్సిఎం తీసుకుంటే ఎంత అమ్మా? 6. అర్థమైందా? ఈ వాల్యూ ఎల్సిఎం తీసుకుంటే 6 కదా. 6 1 జా 6 కదా. ఇప్పుడు 6 3 ఎన్ని టైమ్స్లో పోతుంది? 2 టైమ్స్. ఎన్ని టైమ్స్ పోతుంది? 6లో 2 టైమ్స్ కాబట్టి ఇది 2. అర్థమైందా? దీన్ని 3/6 కదా. అంటే దీని వాల్యూ ఎంత వస్తుందమ్మా? 1/2 వస్తుంది. ఈ మొత్తం వాల్యూ ఎంత వస్తుందమ్మా అంటే 1/2. 1/2 వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వాల్యూ చూడండి, ఇక్కడ నుంచి 2/3 ఉందా? డివైడెడ్ బై అంటే ఇదే కదా. డివైడెడ్ బై అనేది సింబల్ ఉంది కదా, డివైడెడ్ బై చేస్తున్నామమ్మా 1/2. ఈ 2ని పైకి తీసుకెళ్తే 4 అవుతుంది. 2 3/1 ఈ డివైడెడ్ బై కాస్త చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్లో మారుతుందా? 2 ఇంటూ 2/3 అంటే 4/3. ఇక్కడ దాకా 4/3 వచ్చింది. ఇప్పుడు 6 మైనస్ 4/3 కదమ్మా. 4/3 వచ్చిందా? 4/3 ఈ మొత్తం వాల్యూ 4/3 వచ్చిందా? ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 6 ఇంటూ 3 కదా, మైనస్ 4 కదా, బై 3. అర్థమైందా? 4/3. 6 ఇంటూ 3 18. 6 ఇంటూ 3 18. 18 - 4 14. 14/3. 14/3
అర్థమైందా? ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి క్వశ్చన్ని బ్యాక్ నుంచి చేయాలి, బ్యాక్ నుంచి క్వశ్చన్ని చేయాలి, ఫ్రంట్ నుంచి చెయ్యకూడదు. ఫ్రంట్ నుంచి చేస్తే మీకు ఆన్సర్ తప్పు రావడానికి ఛాన్సెస్ 100కి 80 to 90% ఉంటుంది. 80 to 90% ఉంటుంది ఫస్ట్ నుంచి చేస్తే. లాస్ట్ నుంచి చేస్తే మీకు, ఎందుకంటే ఇక్కడ వచ్చింది లాస్ట్ నుంచి, చూడండి ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి చేయాలి ఇట్లాంటి క్వశ్చన్లని. వెళ్దామా ఇంకో క్వశ్చన్కి? ఎక్స్ వై అండ్ జెడ్ ఇన్వెస్టెడ్ 25,000, 35,000 and 40,000 respectively in a business. If the profit at the end of the year was 30,000, find X share. ఏమన్నారంటే ఎక్స్ వై అండ్ జెడ్ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎక్స్ అనే అతను 25,000, వై అనే వ్యక్తి 35,000, జెడ్ అనే వ్యక్తి 40,000 ఇన్వెస్ట్ చేశారమ్మా ఒక బిజినెస్లో. అయితే ఇన్వెస్ట్ చేసింది ఒక సంవత్సరం కాలం వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అంతంత అమౌంట్ని. అయితే వాళ్ళకి వచ్చింది ఎంత ప్రాఫిట్? 30,000 వచ్చింది ప్రాఫిట్. అయితే ఏంది, ఎక్స్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో కావాలి కదా. ఇప్పుడు చూడండి, ఎక్స్ వై జెడ్ ఇదే కదా అమ్మా. ఎక్స్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 25,000 కదమ్మా. 25,000 ఇన్వెస్ట్ చేశాడు ఎవరు? ఎక్స్ అనే వ్యక్తి. వై అనే వ్యక్తి 35,000. వై అనే వ్యక్తి 35,000. వై అనే వ్యక్తి 35,000 కదమ్మా. ఇప్పుడు జెడ్ అనే వ్యక్తి ఎంత? 40,000 ఇన్వెస్ట్ చేశాడు. 40,000 ఇన్వెస్ట్ చేశాడమ్మా. ఎక్స్ అనే వ్యక్తి 25,000, వై అనే వ్యక్తి 35,000, జెడ్ అనే వ్యక్తి 40,000. ఇక్కడ 3 సున్నాలకి 3 సున్నాలు క్యాన్సిల్, ఇక్కడ 3 సున్నాలకి 3 సున్నాలు కామన్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు 25, 35, 40 ఏ టేబుల్లో కట్ అవుతాయి? 25, 35, 40 అనే టేబుల్ 5 మల్టిప్లికేషన్ 5 5ల 25, 5 ఏళ్ళ 35, 5 8ల 40. అర్థమైందా? 5 5ల 25, 5 ఏళ్ళ 35, 5 8ల 40. అర్థమైందా? టోటల్ ఎంత? 5 పార్ట్, 7 పార్ట్, 8 పార్ట్. ఎంత ఇన్వెస్ట్ చేశారో అదే రేషియో ప్రాఫిట్ రేషియో. ఎంత ఇన్వెస్ట్ చేశారో ఏంది, అందరు ముగ్గురు కలిసి ఒక సంవత్సరం పాటు ఇన్వెస్ట్ చేశారు. ఎంత ఇన్వెస్ట్ చేశారో అదే ప్రాఫిట్ రేషియోలో మారుతుంది ఎప్పుడైనా. 5:7:8. 5 + 7 12, 12 + 8 20. 20 పార్ట్స్ అనేది 30,000 అయితే 20 పార్ట్స్ అనేది 30,000 అయితే ఎక్స్ ఎంత? 5 పార్ట్స్. 5 పార్ట్సే కదా. 5 పార్ట్స్. ఎక్స్ అనేది 5 పార్ట్స్. ఎక్స్ అనేది 5 పార్ట్స్. 5 1 जा 5 4 जाने కదా 20. 5 1 जा 5 4 जा 20. 4 into 7 28. ఒక్క నిమిషం అమ్మా. 25, 35 ఓకే రైట్. 5:7 20 పార్ట్స్ అనేది 30,000 అయితే
5 పార్ట్స్ అనేది ఎంత అనేదే కదా మనకు కావాల్సిన క్వశ్చన్ మార్క్. ఇదే ఎంత అనేది కదా. ఇప్పుడు ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అమ్మా. ఓకే, 2 1 జా 2 15 జా అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 1500 వస్తుందమ్మా. అర్థమైందా? 5 పార్ట్స్, 5 × 15 7500. ఒక్క నిమిషం అమ్మా. సారీ అమ్మా, ఇక్కడ షేర్ ఆఫ్ వై అనేది రావాలి. షేర్ ఆఫ్ వై బై మిస్టేక్లో ఎక్స్ పడ్డది, అందుకనే మనకు తప్పు అనేది వస్తుంది. షేర్ ఆఫ్ వై అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ 1 వాల్యూ ఎంత? ఒక్కసారి క్వశ్చన్ వినండి. ఎక్స్, వై and Z invested 25,000, 35,000 and 40,000 respectively in a business. If the profit at the end of the year was 30,000, find Y share. Y share, not a X share అమ్మా. ఇక్కడ ఏంటంటే Y share అనేది రాయాలి. Y share బై మిస్టేక్లో X share అనేది పడ్డది, ఇక్కడ ఏంటంటే Y share అనేది రావాలి. ఇదైతే రేషియో అమ్మా. 25,000, 35,000, 40,000. ఈ 30కి 30 క్యాన్సిల్ చేసామమ్మా. 5 × 5 25. 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5. 5 7 జా 35 కాబట్టి 5 టేబుల్లో 5 8 జా 80 కదా. 5 8 జా 40 కదా. 40లో 8 వచ్చింది. ఇది కదా రేషియో. ఇప్పుడు 20 పార్ట్స్ అనేదే కదమ్మా. 20 పార్ట్స్ అనేది మీకు 30,000 అయితే 30,000 అయితే వై యొక్క షేర్ అడిగారు కదా. ఎవరి యొక్క షేర్ అడిగారంటే వై యొక్క షేర్ అడిగారు. వై యొక్క షేర్ ఎంత? 7 పార్ట్స్. 7 పార్ట్స్ అనేది ఎంత అనేది కావాలమ్మా. 7 పార్ట్స్. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అమ్మా. ఈ 2 1 జా 2 15 జా అంటే 1 పార్ట్ వాల్యూ 1500 వచ్చిందమ్మా. అర్థమైందా? 7 × 15 15 ఏళ్ళ 105. 15 ఏళ్ళ 105 అంటే 10,500 అమ్మా. 10,500. ఏది ఆన్సరు? ఫస్ట్ వన్ ఆన్సరు. ఇది బై మిస్టేక్ ఇక్కడ ఎక్స్ షేర్ అని పడ్డది, కాకపోతే వై షేర్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఎవరైతే 2025లో ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ రాశారో వాళ్ళ పేపర్ అమ్మా ఇది. ఇప్పుడు ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టెడ్ 48,000 and 72,000 respectively. After 6 months, A withdraw half of his capital while B increase his capital by 24,000. At the end of the year, they learned a total profit 55,000. What is the B share? In the profit? ఏమన్నారంటే ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. ఎవరు? ఒక అతను ఏ అతను 48,000, బి అతను 72,000 ఇన్వెస్ట్ చేశారు స్టార్టింగ్లో. అయితే ఆఫ్టర్ 6 నెలల తర్వాత ఏ అనే వ్యక్తి ఆయన ఇనిషియల్గా ఎంత ఇన్వెస్ట్ చేశారో దానిలో హాఫ్ అంటే సగం
సగం సగం అనేది విత్ డ్రా చేసుకున్నాడు. నాకు వద్దు నాయన, 6 నెలల తర్వాత నాకు సగం డబ్బులు కావాలి, ఏదో అవసరం ఉన్నది అని సగం డబ్బులు తీసుకున్నాడు. మిగతా సగం ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. వైల్ అదే విధంగా బి అనేవాడు ఇంక్రీజ్ ఆయన ఎంత ఇంక్రీజ్ చేశాడంటే, ఈయన ఎంత ఇనిషియల్గా ఉన్నదో దానితో పాటు 24,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. అయితే వీళ్ళిద్దరూ సంవత్సరం తర్వాత ఇద్దరికి వచ్చిన ప్రాఫిట్ 55,000. అయితే బి షేర్ ఎంత అనేది అడుగుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అండ్ బి కదా ఇద్దరు వ్యక్తులు. ఇప్పుడు ఏ అనే అతను 48,000 కదా, ఏ అనే అతను 48,000 ఇనిషియల్గా స్టార్ట్ చేశాడు కదా, ఇన్వెస్ట్ చేశాడు కదా, 48,000 కదా. ఎన్ని నెలలు? 6 నెలలు ఇన్వెస్ట్ చేశాడు. ఈయన ఏం చేశాడు? ఇనిషియల్గా 72,000 ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేశాడు. అయితే 6 నెలల తర్వాత ఏం చేశాడు? ఫస్ట్ 48,000 ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేశాడు ఏ అతను. దాని తర్వాత 6 నెలల తర్వాత 24 విత్ డ్రా చేసిందంటే 24,000 కదా నీకున్నది. 24,000 ఇంకో 6 నెలలు ఇన్వెస్ట్ చేశాడు. అర్థమైందా? ఇంకో 6 నెలలు 24,000 ఇన్వెస్ట్ చేశాడు. ఈయన ఏం చేశాడు? బి అనే వ్యక్తి 72,000 ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేశాడు కదా, దానికి 24 యాడ్ చేస్తే 72 + 24 96,000 ఇంకో 6 నెలలు ఇన్వెస్ట్ చేశారు. అర్థమైందా? ఇప్పుడు దీంట్లో నుంచి 24, దీంట్లో 6 ఉంది, దీంట్లో 6 కామన్గా ఉంది కదా, కామన్గా 24 కూడా ఉంది కదా. 24,000 ఇంటూ 6 కామన్ తీస్తే దీంట్లో 24,006 అనేది అన్నిట్లో ఉంది, 24,000 అనేది అన్నిట్లో ఉంది. 24 2 జానే కదా 48 + 1 కదా. దీంట్లో బి అనే దాంట్లో 24,000 ఇంటూ 6 అనేది కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది? 24 3 జానే కదా 72, 24 × 3 కదా 72, 24 × 4 కదా 96. ఇది కామన్ వస్తుందమ్మా. ఇప్పుడు 24,000 × 6, 24,000 × 6 ఈ రెండు క్యాన్సిలేషన్ అవుతుంది. అర్థమైందా? అర్థమైనప్పుడు ఈ 3 కదా 3:7 అమ్మా. 3:7 అనేది ఇది టోటల్. ఏ ఎంత ప్రాఫిట్ వస్తుంది? 3, బి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 7. 10 పార్ట్స్ కదమ్మా. 10 పార్ట్స్ అనేది ఎంత? 55,000. 55,000 అమ్మా. 10 పార్ట్స్ అనేది 55,000. ఎవరి యొక్క షేర్ కనుక్కున్నాడు? బి యొక్క షేర్ ఎంత ప్రాఫిట్ వస్తుందో కనుక్కున్నాడు. బి యొక్క ప్రాఫిట్ రేషియో ఎంత? 7 పార్ట్స్. 7 పార్ట్స్ అనేది ఎంత అనేదే కదా. ఈ 0కి 0. అర్థమైందా? 0 ఇగో 7 × 5 35 కదా 35. 3 అనేది కామన్ కదా. 35 + 3 38. 20కు 20 అంటే 38,500 అనేది ఇంకొచ్చిన ప్రాఫిట్ అమ్మ. 38,500 బి యొక్క.
ఏం లేదు, ఎలా చదవాలి, క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ చదవడం ఒక ఎత్తు, అర్థం చేసుకోవడం ఇంకో ఎత్తు. ఈ రెండు వచ్చుంటే ఆన్సర్ చేయడం సులభం. సులభం ఎలా సులభం అంటే, క్వశ్చన్ చదివేటప్పుడు మీకు 50% క్వశ్చన్ అర్థమవుతుంది కదా. క్వశ్చన్ చదివే విధానంలోనే 50% అర్థమవుతుంది. దాన్ని మైండ్లోనే ఎనాలసిస్ చేయాలి. ఎనాలసిస్ చేస్తే ఇంకో 30% వస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఏంది, ఇది దీని షార్ట్కట్లో చేయాలంటే ఇది 11 మల్టిప్లికేషన్, 11 మల్టిప్లికేషన్ మల్టిప్లై కదా, 11 మల్టిప్లై కదా. దీంట్లో ఏదైతే 11 మల్టిప్లై ఉంటుందో అదే ఆన్సర్. దీంట్లో ఈ 4 ఆప్షన్లో ఏదైతే 11 మల్టిప్లై ఉంటుందో అదే ఆప్షన్. ఇది 28 11 మల్టిప్లయా కాదు, 36 11 మల్టిప్లయా కాదు. అర్థమైందా? 265 11 మల్టిప్లయా కాదు. 11 మల్టిప్లై ఇది అవుతుందా కాదా? అవుతుంది. 33 385 3 times 33 5 times 55 అయిందా 11 మల్టిప్లై. ఇదే ఆన్సర్. ఇక్కడ ప్రాఫిట్ రేషియో, ఇక్కడ ఈ రేషియో ఆప్షన్ 11 మల్టిప్లై అయిందా లేదా? అయింది. అలానే చేయాలి. మీకు ఎలా చేయాలి? ఇలా చేస్తే అర్థమవుతుంది. ఇలా చేయడం ఇది బేసిక్స్ మెథడు. నీకు క్వశ్చన్ టు ఆన్సర్, ప్రాఫిట్ రేషియో టు ఆప్షన్ చెప్పాలి. అది ఎప్పుడు? మీకు 1కి 4 సార్లు ప్రాక్టీస్ అయిన తర్వాత ఇలాంటివి చెప్తా. ఒక్క 10 రోజులు ఆగండి, షార్ట్ కట్స్ ఎలా చెప్తానో చూడండి. ఎవ్వరు చెప్పని విధంగా చెప్తా. ఇక్కడ కొంచెం డేటా మిస్ అయిందమ్మా. ఈ టేబులర్ ఫామ్లో ఏంటంటే ఈ 5 వ్యక్తులు ఉన్నారు, 4 రోజుల డేటా ఉంటుంది. ఈ 4 రోజులు పనిచేస్తారు. వాట్ ఈస్ ద యావరేజ్ డైలీ లెర్న్ బై వర్కర్ సి అన్నాడు. ఎవరిది? సి యొక్క యావరేజ్ వర్కర్ది కావాలి. వాట్ ఈస్ ద యావరేజ్ డైలీ లెర్న్ బై వర్కర్ సి. ఇది ఒకరోజు డే 1 220, డే 2 ఎంత 230, డే 3 215, డే 4 ఎంత 225. అయితే రోజులో ఈ రోజువారీ కదా యావరేజ్ అనేది ఎలా? ఈ 4టిని కలిపి ఒక ఆన్సర్ వస్తుంది, ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని యావరేజ్ అని చేస్తారు. ఇప్పుడు నేనేం చేస్తా అంటే చిన్న లాజిక్. ఇప్పుడు సి యావరేజ్ అన్నారు కదా, సి యొక్క యావరేజ్ అన్నారు. సి యొక్క యావరేజ్ అనేది నేను ఒక వాల్యూ తీసుకుంటానమ్మా. దీంట్లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నేను ఒక వాల్యూ తీసుకుంటా. దానికంటే ఎక్కువ ఉంటే యాడ్ చేస్తా, తక్కువ ఉంటే మైనస్ చేస్తా, దానికి ఈక్వల్ ఉంటే 0 పెట్టుకుంటా అమ్మా. నేను సపోజ్గా 220 అనుకుంటున్నా, యావరేజ్ 220 అనుకుంటున్నా సి యొక్క యావరేజ్. అర్థమైందా? నార్మల్గా నేను అజంప్షన్ చేసుకొని 220 అనుకుంటున్నా. 220 కన్నా డే 1లో ఎంత వచ్చింది? 220 ఉంది కదా, దానికి నేను 0 పెట్టుకుంటామ్మా. యావరేజ్కి ఈక్వల్గా ఉంది కాబట్టి. డే 2లో ఎంత ఎక్కువ ఉంది? 220 కన్నా 10 ఎక్స్ట్రా ఉంది. ఆ 10ని నేను ఇలా రాసుకుంటా. అర్థమైందా? ఇక్కడ డే 3లో 215 ఉంది. నేను యావరేజ్ ఎంత తీసుకున్నా? 220 తీసుకున్నా. అంటే తగ్గింది కదా. ఎంత తగ్గింది? 5 తగ్గింది. అందుకనే నేను -5 అని రాసుకుంటా. డే 4లో ఎంత? 225 ఉంది. 225 ఉంది. యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉందంటే 5 ఎక్కువ ఉంది. దానికి +5 అని రాసుకుంటా. అర్థమైందా? ఇప్పుడు ఈ వాల్యూని ఎంత ఎక్కువ తక్కువ ఎంత 0 తీసుకున్నామో ఈ వాల్యూని ఎన్ని డేస్గా ఉన్నది? 4 డేస్ ఉన్నది. 1 2 3 4. దీన్ని డివైడెడ్ బై 4తో చేస్తాను నేను. అర్థమైందా? డివైడెడ్ బై 4. ఈ -5 +5 అనేది -5 +5 అనేది క్యాన్సిలేషన్ చేస్తా. 10/4 220 ప్లస్ ప్లస్ 10/4
10/4 అనేది ఏంది 4 2 జా 8 కదా 8 అంటే 2 2 4 కదా 20 అనేది 0.5 కదా అంటే దీన్ని నేను 2.5గా రాసుకోవచ్చు కదా 2.5 అంటే 22.5 ఏదైతే ఉందో అదే ఆన్సర్. ఇది యావరేజ్ ఆఫ్ సి. యావరేజ్ ఆఫ్ సి అన్నమాట ఇది. అర్థమైందా? 225 ఏదైనా. లేకపోతే కొందరు ఏమంటారు, మాకు ఇలా తీసుకోవడం రాదు సార్, ఇలా తీసుకోవడం రాదు, దీన్ని సమ్ చేసి చేయండి సార్ అంటారు. దీన్ని సమ్ చేసి అంటే ఇక్కడ ఎంత అమ్మా, ఇక్కడ 5 × 5 జీరోనే కదా, 0 తీసుకుంటా. ఇక్కడ ఎక్స్ 10 కాబట్టి ఇక్కడ 1 తీసుకుంటున్నా. ఇక్కడ 3 + 3 6 కదా, 6 + 3 9. ఇక్కడ చూడండి 4 2 2 2 4 2 + 2 4 4 + 2 6 6 2 + 8 కదా, ఇది కదా డివైడెడ్ బై 4 కదమ్మా, డివైడెడ్ బై 4 కదా. 4 2 జా 8 కదా, 4 2 జా 8 అంటే 1 0 రిమైండర్ కదా. 10 అంటే ఏంది 4 2 జా 8 కదమ్మా పాయింట్. ఇంకా 2 ఎక్స్ట్రా ఉంది, 2 ఎక్స్ట్రా అంటే 2/4 అంటే 0.5 కదా, అందుకనే 0.5. ఇది సి ఆఫ్ యావరేజ్ ఆఫ్ సి. ఇది దీన్ని యాడ్ చేసి /4 చేయవచ్చు, లేకపోతే ఒక వాల్యూ అజంప్షన్ చేసుకొని ఇది ఎక్కువ తక్కువ చేసుకొని చేయవచ్చు దీన్ని. In a city, the current number of literate people is 25,000. If the number of literate male decreased by 5% and the number of literate female increased by 10%, the total literate population become 25,250. What is the present number of literate male in this city? ఒక సిటీ ఉందమ్మా, ఆ సిటీలో ఏంటంటే చదువుకునే వాళ్ళ మొత్తం కరెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటున్న వాళ్ళు 25,000 మంది ఉన్నారు. 25,000 మంది ఉన్నారు. అయితే మేల్ అనే వ్యక్తులు డిక్రీజ్ అయ్యారమ్మా. ఏమని అయ్యారు? డిక్రీజ్ అయ్యారు. ఎంత పర్సెంట్? 5% డిక్రీజ్ అయ్యారు. 5% డిక్రీజ్ అయ్యారు. మిగతా నెంబర్ ఆఫ్ లిటరేట్ ఫీమేల్ ఇంక్రీజ్డ్. ఇక్కడేంది ఫీమేల్ అనేటోళ్ళు ఇంక్రీజ్ అయ్యారమ్మా. ఫీమేల్ అనేటోళ్ళు ఇంక్రీజ్ అయ్యారు. మేల్ అనే వ్యక్తులు డిక్రీజ్ అయ్యారు. ఇలా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయిన తర్వాత కూడా ప్రజెంట్ లిటరేట్ పాపులేషన్ ఎలా ఉందంటే టోటల్ లిటరేట్ పాపులేషన్ 25,250 ఉన్నది. వాట్ ఈజ్ ద ప్రజెంట్ మేల్ లిటరేచర్ సిటీలో ఎంత ఉందా అన్నారు. ఇప్పుడు 100% కదమ్మా, 100% కదమ్మా. 100% అనేది 25,000 కదమ్మా. 25,000 కదా, 25,000 మేల్ అనేటోళ్ళు. నేను ఈ మొత్తం 100% మేలే అనుకుంటే 100% మేలే అనుకుంటే 5% డిక్రీజ్ అన్నారు కదా. 5% మేలే 100% అంటే 5% డిక్రీజ్ అన్నారు కదా. అందుకని ఇదంతా నేను మేలే అనుకుంటున్నా. అందుకనే ఈ 20కి 20 క్యాన్సిల్ చేస్తున్నా. 1% 250 అయితే 1% 250 అయితే 5% ఎంత 125 అంటే 1250 కదా. ఇది డిక్రీజ్ అయ్యారు ఎవరు? మేల్ అనేటోళ్ళు. ఇది మేల్ అమ్మా, ఇది మేలు. ఇప్పుడు నేను ఫిమేల్ అనుకుంటే ఈ మొత్తము 100% 25,000 అనేది
ఫీమేల్ అనుకుంటే ఈ 100% ఇది నేను 25,000 ఫీమేల్ అనుకుంటే ఎంత అవుతుంది? 100% 25,000 అంటే 1% వాల్యూ 250 కదా, 250 అంటే 10% వాల్యూ ఎంత? 2500 అమ్మ, 2500 ఇది కదా. నాకు ఏంటంటే ఇల్లు డిక్రీజ్ అయ్యారు, ఇల్లు ఇంక్రీజ్ అయ్యారు. నాకు ఫైనల్గా ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయ్యారు? 25,000 ఇనిషియల్గా ఉంటే ఫైనల్గా ఎంత అయింది? 25,250 అయ్యారమ్మా. 25,250 అంటే నాకు ఇంక్రీజ్ అయింది కదా. ఇక్కడ నేను చూడు, ఇక్కడ మేల్ రేషియో, ఇక్కడ ఫీమేల్ రేషియో. నాకు ఇనిషియల్ నుంచి ఫైనల్కి ఎంత ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ అయితే ఇది నేను మిడిల్లో రాసుకుంటా. అర్థమైందా? ఇక్కడ నాకు మైనస్ ఎంత? 1250 కదమ్మా. అర్థమైందా? ఇక్కడ నేను 2500. నాకు ఇనిషియల్ నుంచి ఫైనల్కి ఎంత ఇంక్రీజ్ అయింది? 250 ఇంక్రీజ్ అయింది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఇటు సబ్ట్రాక్ట్ చేస్తే మిక్చర్ అండ్ అలిగేషన్ క్వశ్చన్లో చెప్తున్నాను, మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్లో చెప్తున్నాను. 2250 వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఇక్కడ సబ్ట్రాక్ట్, ఇక్కడ ఎడిషన్, ఇక్కడ దీన్ని ఎడిషన్ చేస్తా. ఎందుకంటే 250 మైనస్ ఆఫ్ 1250 కదా అమ్మా. అందుకనే ఇక్కడ మైనస్ నుంచి మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఎంత? 1500 వస్తుందమ్మా. ఇది కదా. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ కదా. 150 1 జా 15 జానే కదా. ఇది 15, ఇది 15, ఇది 10 కదా. ఇది 3:, ఇది 2. ఇది మేల్ కింద 3 ఉంటే మేల్ వాల్యూ 3, ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది. అర్థమైందా? ఇది అందుకనే టోటల్ వాల్యూ 5 పార్ట్స్ అనేది 25,000 అయితే 3 పార్ట్స్ ఎంత అమ్మా? 15,000. 15,000 ఆప్షన్లో ఉందా? ఉంది. ఇంకొకసారి వినండి. ఇన్ ఏ సిటీ ద కరెంట్ నెంబర్ ఆఫ్ లిటరేట్ పీపుల్ ఈజ్ 25,000 if the number of literate male decreased by 5% and the number of literate female increased by 10%, the total literate population become 25,250. What is the present number of literate male in this city అన్నారు. నేనేమనుకున్నా, ఈ వాల్యూ ఏదైతే ఉందో 100%కి 25,000 అని పెట్టుకుంటే నేను ఈ వాల్యూని మొత్తం ఇనిషియల్గా ఫస్ట్ మేల్ అనుకున్నాను. మేల్ అనుకుంటే 100% వాల్యూ 25,000 వేస్తే 1% వాల్యూ 250 వచ్చింది. ఈ 20కి 20 క్యాన్సిల్ చేసా. 1% వాల్యూ 250 వస్తే 5% వాల్యూ 1250. వీళ్ళేంది? డిక్రీజ్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ మనకేమన్నారు? డిక్రీజ్డ్ అన్నారు కాబట్టి డిక్రీజ్ చేసాం. అర్థమైందా? ఇదే వాల్యూని 100% 25,000 అనుకుంటే నేనే ఇక్కడ ఫీమేల్ ఇది మొత్తం ఫీమేల్ అనుకున్నాను. ఇంకొకసారి దాని వాల్యూ ఇంక్రీజ్డ్ అన్నారు కాబట్టి 10% వాల్యూ ఇదే వచ్చేసింది. ఈ రేషియో ఇది మిక్చర్ అండ్ అలిగేషన్ మొత్తంలో తీసుకొచ్చాను. మేల్ వాల్యూ 1250 డిక్రీజ్ అయింది కాబట్టి ఫీమేల్ వాల్యూ ఇంక్రీజ్ అయింది కాబట్టి 25. ఇక్కడ ఇనిషియల్ ఎంత అయింది? 25,000. ఫైనల్లో నాకు ఎంత వచ్చింది? 250. ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు పెరిగారు కదా. ఎంత పెరిగారు? 250. అది మిక్చర్ కాబట్టి మిడిల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్చర్ అండ్ అలిగేషన్ చేసే విధానం ఇదే కదా. దీని 25 హైయెస్ట్ వాల్యూ నుంచి లోవెస్ట్ వాల్యూ తీస్తే 2250 వస్తుంది. హైయెస్ట్ ప్లస్ వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేసేది 250 మైనస్ ఆఫ్ 1250 కదా. దీన్ని ఎడిషన్ చేస్తాము. 1500 వస్తుంది. 12
2250 1500 కదా వచ్చింది ఫైనల్. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 15 జార్ 225, 15 10 జార్ 150 కదా. 15:10 వచ్చింది. 3:2. ఇది వాల్యూ మేలు, ఇది ఫీమేలు, ఇది మేలు, ఇది ఫీమేలు. అందుకనే మేల్ వాల్యూ 3, ఫీమేల్ వాల్యూ 2. 3:2. ఈ టోటల్ కదా, ఈ టోటల్ 5 పార్ట్స్ అనేది 25,000 కదా. 3 పార్ట్స్ మేల్ గురించి అడిగారు కదా, మనకు మేల్ గురించి అడిగారు కానీ మేల్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 1 పార్ట్ వాల్యూ 5,000 అయితే 3 పార్ట్స్ వాల్యూ 15,000. ఆన్సర్ ఇదే కదా. ఒకటి అలా చేయాలి, ఇంకో విధంగా కూడా చేయొచ్చు, కానీ అది కొంచెం టైం టేకింగ్ అవుతుంది. ఇప్పుడు మీకు కొత్తగా ఫస్ట్ క్లాస్ కాబట్టి PYQs సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలోనే ఎవ్వరు చెప్పని విధంగా PYQ సిరీస్ అనేది మాకు మ్యాథ్స్ కంటెంట్ అనేది ఛానల్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకంటే SSC అనే అవేర్నెస్ ఉంది. ఇన్స్టిట్యూట్లో డబ్బులు సంపాదించుకోవడానికే చూస్తాయి. ఎందుకు అంటే డబ్బులు వస్తాయి, క్లాసెస్ చెప్తున్నాం, వదిలేస్తున్నాం అంతే. వాళ్ళు చదువుతుర్రా ఏందా అనేది తెలియదు. కొందరు ఇన్స్టిట్యూట్కి వచ్చే క్లాసులు విని కూర్చుంటారు. ఇట్లాంటి PYQ సిరీస్ స్టార్ట్ చేసి మనం చెప్తే స్టూడెంట్ ఇలా కూడా చెప్తారు. మన సౌత్ ఇండియాలో ఇంత మంచిగా చెప్పే విధానం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. మనకు కూడా బాగుంటుంది. చదువుకుంటారు, ఊర్లో ఉంటారు, వాళ్ళు కూడా చదువుతారు, ఎక్కడెక్కడో ఉంటారు, ఫోన్లో చూసుకొని ఎక్కడ కూర్చొనైనా 1 గంట కేటాయించి చదువుకోవచ్చు. వెళ్దామా క్వశ్చన్లోకి. ఏ బేకరీ ఆర్డర్ 10 kgs ఆఫ్ ప్రీమియం ఫ్లోర్ అండ్ సమ్ additional kg of standard flour. The price of premium flour per kg was twice that of standard flour due to an order error. Quantity were interchanged. Decreased total cost by 25%. Find the ratio of the quantity of premium flour to standard flour in the original order. అర్థమైందా క్వశ్చన్ చూడండి. ఒక బేకరీలో 2 వెరైటీ కేకులు ఉన్నాయమ్మా. 2 కేకులు అనుకోండి, స్టాండర్డ్ ఫ్లోర్, ఇది కేకులు అనుకోండి, ఏదైనా అనుకోండి, 2 క్వాంటిటీలు ఉన్నాయి. ఒకటి 10, ఇంకోటి అడిషనల్ స్టాండర్డ్ అనేది ఏందో తెలియదు, ఎన్ని కేజెస్ ఉన్నాయో తెలియదు. కానీ ప్రీమియం ఫ్లోర్ అనేది ట్వైస్ అన్న స్టాండర్డ్ కేక్ అన్నా ఏదైనా దానికన్నా ట్వైస్ అనేది ఉంది. కానీ ఇంకోటి ఏందన్నాడు, ఆర్డర్ అనేది ఇంటర్చేంజ్ అయింది. స్టాండర్డ్ అనేది ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల దాని కాస్ట్ వైజ్ అనేది డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 25% డిక్రీజ్ అయింది. అయితే క్వాంటిటీ ఆఫ్ ప్రీమియం అండ్ స్టాండర్డ్ అనేది ఒరిజినల్లో ఎంత ఉంది ఇప్పుడు చెప్తా చూడండి అమ్మా. ఫస్ట్ ఒరిజినల్ ఇక్కడ ఏంది, నేను ప్రీమియం రాసుకుంటున్నా, ఇక్కడ స్టాండర్డ్ రాసుకుంటున్నామ్మా. ప్రీమియం ఏంది, ఇది ఒరిజినల్ క్వాంటిటీ అమ్మా. ఇది ఇక్కడ క్వాంటిటీ, ఇక్కడ ప్రైస్ అమ్మా. ఇక్కడ క్వాంటిటీ, ఇది ప్రైజు. నాకు ఒరిజినల్గా ఏంది, ప్రీమియం అనేది 10 kgs ఉన్నది. ఇక్కడ నాకు 10 kgs ఉన్నది. ఇది అనేది ఎక్స్, ఎన్ని కేజీలు అనేది తెలియదు. దీన్ని నేను ఎక్స్తో డినోట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రైజ్ వచ్చేసి ఏమన్నాడు, ప్రీమియం క్వాలిటీ ఫ్లోర్ అనేది ట్వైస్ దట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లోర్ అనేది ఉన్నారు కదా. ప్రీమియం ఫ్లోర్ పర్ కేజీ వాజ్ ట్వైస్ దట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లోర్ ఉంది కదా. ఇది 2:1 రేషియో అమ్మా. ప్రీమియం అనేది 2 అయితే స్టాండర్డ్ అనేది 1 అయినది. అయితే డ్యూ టు అండ్ ఆర్డర్ ఎర్రర్ ఎందుకు అయింది, క్వాంటిటీ వేర్ ఇంటర్చేంజ్ ఆర్డర్ అనేది ఇంటర్చేంజ్ అయింది. ఇప్పుడు ఇది ప్రీమియము, ఇది స్టాండర్డ్ కదా, ఇది ఎక్స్ అయితే ఇక్కడ ఏంది 10 అయిందమ్మా. ఆర్డర్ అనేది ఇంటర్చేంజ్ అయింది.
ఇంటర్చేంజ్ అయితే ఇది ఎక్స్ అయింది, ఇది 10 అయింది. ప్రైస్ అనేది అంతే కదా, 2:1 ఇదే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 20 ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ఇంటూ ప్రైజే కదా టోటల్ వచ్చేది. 20 ఇది ఎక్స్ కదా. ఇక్కడ చూడండి 2x = 10 ఇదే కదా. ఇక్కడ చూడండి 2x ప్లస్ 20 ప్లస్ x బై 2x ప్లస్ 10 ఇలా 100. ఇది 100% అయితే కాస్ట్ డిక్రీజ్, టోటల్ కాస్ట్ ఎంత 25% అన్నారు. ఇక్కడ 25% అయింది. ఇది 100 అయితే, ఇది 100 అయితే 25% డిక్రీజ్ అంటే ఇది 75 కదమ్మా. ఇది 100% అయితే ఇది 75% కదా. ఇది 25 3 జా, ఇది 25 4 జా అమ్మ. 25 4 జా, 25 3 జా. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసే ఎంత, ఇది క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి 60 20 × 3 60 ప్లస్ 3 × x అర్థమైందా. ఇక్కడ 2x × 4 8x, 2x × 4 4x ప్లస్ 10 × 4 40, 10 × 4 40 అర్థమైందా. ఈ 3xని యువతలు తీసుకొస్తే, ఈ 3xని యువతలు సబ్ట్రాక్ట్ చేస్తే 5x అవుతుందమ్మా. 60లో నుంచి 40 తీసేస్తే 20. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, ఇది 5 4 జానే కదా. ఎక్స్ వాల్యూ 4 అయింది, ఎక్స్ వాల్యూ 4 అయింది. ఇప్పుడు ఏమన్నారు, ద రేషియో ఆఫ్ ది క్వాంటిటీ ప్రీమియం ఫ్లోర్ టు స్టాండర్డ్ ఫ్లోర్ అన్నారు కదా. ఒరిజినల్ ఆర్డర్ అనేది ఇదే కదా ఒరిజినల్. ఇది ఒరిజినల్, ఇది న్యూ అమ్మ, ఇంటర్చేంజ్ అయింది. ఇది న్యూ, ఇది ఒరిజినల్ అనేది ఇదే కదా. ఇది ప్రీమియం ఫ్లోరు, ఇది స్టాండర్డ్ ఫ్లోరు. ప్రీమియం ఎంత 10, స్టాండర్డ్ ఎంత 4. 5 2 జా 2 5 జా 2 5 జా 10, 2 2 జా 4, 5:2 ఇదమ్మా. ఇలా చేయాలి.